గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినమును ప్రభు మీతో నాతో మనందరితో ఉంటూ ప్రభు మనందరినీ భద్రపరుస్తూ యొక్క దినంలో మనల్ని నూతనంగా ఆశీర్వదిస్తూ నూతనంగా ఆయన బలము చేత, ఆయన శక్తి చేత, ఆయన వాక్కు చేత అనుదిన ఆహారం ద్వారా, అనుదినము తన వాగ్దానాల ద్వారా మనల్ని నడిపిస్తూ ముందుకు సాగింప చేస్తున్న దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ముందుకు వెళ్దాం. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడడానికి 101వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఏ అపాయము నీ యొద్దకు రాదు. మన పక్కన 1000 మంది పడినను, మన కుడి ప్రక్కన 10,000 మంది పడినను ఏ అపాయము మనకు రాదని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానము ఈరోజు నీ నిమిత్తం ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేయాలి. మనము ప్రభు బిడ్డలం, మనము దేవుని బిడ్డలమై ఉంటున్నాం. దేవుడిస్తున్న వాగ్దాన ప్రకారంగా మనము ఏం చేయాలనంట? జీవించాలట. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ పక్కన 1000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది. చూడండి, 1000 మంది మన మీదికి వచ్చినను, 10,000 మంది మన మీదికి వచ్చినను ఏ అపాయము మనకు రాదని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. అయితే ఈ వాగ్దానం బట్టి చాలామంది సంతోషిస్తూ ఉంటున్నారు, ఆనందిస్తున్నారు. వాగ్దానం బట్టి మన జీవితంలో గొప్ప కార్యము జరుగుతుందని మహా ఆనందంగా అనుభవిస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఎవరికి ఈ అపాయం రాదు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. దేవుని బిడ్డలుగా అందరికీ ఈ అపాయము రాదు. దేవుని బిడ్డ అంటే ఎవరు అనే విషయాన్ని మనము తెలుసుకుందాము. సర్వశక్తుని నీడను ఆశ్రయించు వారికి, సర్వశక్తిని నీడను ఆశ్రయించేవారు. యేసే సర్వశక్తిమంతుడు అని ఆయనను ఆశ్రయించే వారికి ఇంకా సంపూర్ణంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవలసిన వారికి మనము మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పచెప్పాలి. సగము చూడండి, సగం జీవితాన్ని అర్పించి సగం త్రోవల్లో నడిచేవారు కాదు. సంపూర్ణంగా సమర్పించబడడం అంటే సగం ఇచ్చేవారు కాదు. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మహోన్నతుడైన దేవుని యొక్క ఉద్దేశానికి మనల్ని మనము సమర్పించుకోవాలి, అప్పజెప్పుకోవాలి. చూడండి, మన జీవితాన్ని సంపూర్ణంగా యేసు చేతిలో పెట్టాలి. నా జీవితంలో ఏం జరిగినా సరే, అది చివరికి మరణమైనా సరే, ఇదిగో నా జీవితాన్ని అప్పచెప్తున్నాను. ఈరోజు నువ్వు నన్ను పిలిచినా సరే, రేపు నువ్వు పిలిచినా సరే, ఇదిగో నేను నీ పని కొరకు నేను సిద్ధంగా ఉన్నానని మనము అప్పచెప్పుకోవాలి. మహోన్నతుని అయిన దేవుని ఉద్దేశానికి మనము అప్పచెప్పుకునే వారుగా ఉండాలి. ఆయన కాపుదల కొరకు అప్పచెప్పుకునే వారిగా ఉండాలి. ఉదాహరణ చూడండి, చిన్నపిల్లల్లో తండ్రి కానీ తల్లి కానీ కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు తండ్రి చాటున తల్లి కొడుతున్నప్పుడు తండ్రి వెనక్కి వెళ్ళి దాచుకోవడము, లేకపోతే తల్లి కొడుతున్నప్పుడు తండ్రి వెనక్కి వెళ్ళి దాచుకోవడము, లేకపోతే తండ్రి కొడుతున్నప్పుడు తండ్రి ఏదో బెదిరిస్తున్నప్పుడు తల్లి వెనక్కి దాచుకొని వెళ్తున్నారు. చిన్నపిల్లల తత్వం చూస్తారు కదా. మనం బెదిరింపుకి ఏం చేస్తున్నారు, వాళ్ళు వెనక్కి వెళ్ళి దాచుకుంటున్నారు. ఈరోజు మనము సాతానుగాడు మనకు ఒక బెదిరింపు ఇస్తున్నాడు, మనల్ని ఒక శోధన తేవాలని చూస్తున్నాడు, మనకు ఒక కష్టం తేవాలని చూస్తున్నాడు, మనల్ని ఒక బాధలో మనల్ని పడేయాలని చూస్తున్నాడు, ఒక ఆర్థిక ఇబ్బందులో పడేయాలని చూస్తున్నాడు, అనేకమైన సమస్యలు గుండా వాడు మనల్ని త్రోసివేయాలని చూస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వాటిని గురించి విచారించుకుంటూ, వాటిని గురించి బాధపడుతూ, వాటిని గురించి ఆలోచన చేస్తూ, వాటిని గురించే చింత చేస్తూ, ఏడుస్తూ, కన్నీరు కాస్తూ, రోధిస్తూ, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏదో చేస్తారు వీళ్ళు ఏదో చేస్తారని మనం పరిగెత్తుతున్నాం తప్ప కానీ మహోన్నతుని సన్నిధికి చేరుతున్నామా? ఈరోజు చాలామంది జీవితాల్లో యేసు ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనేది తక్కువగా కనపడుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధికి మనం ఏం చేయాలంట?
చేరే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎంతమంది ఆదివారాలు మరి ఆ దేవుని సన్నిధికి చేరే ప్రయత్నం చేస్తున్నారు. ఉపవాసాలు దేవుని సన్నిధికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏదన్నా నష్టమొస్తే, కష్టమొస్తే దేవుని సన్నిధికి చేరేవారై ఉంటున్నారు. కానీ మిగతా సమయంలో మాత్రము లోకానికి చేరుకుంటూ, లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో ఉన్న వాటి ప్రయత్నాలు, లోకంతో సంతోషిస్తూ, లోకముతో ఉంటున్నారు. ఎప్పుడైతే కష్టం వస్తేనే దేవుని సన్నిధికి కష్టం వస్తే రాకూడదు. మరి నేను సెలవిస్తున్న ప్రకారంగా అయితే మనం దేవుని పిల్లలము. అంటే అన్ని వేళల్లో దేవుని పిల్లలం కదా! మనం చాలామంది అంటారు, ఆమె క్రిస్టియన్ అని ఈజీగా చెప్పేస్తారు. ఆమె మేము విశ్వాసులం, వి ఆర్ ఫాలోవర్స్ అని అదొక గర్వంగా చెప్పుకుంటారు. మరి అదే గర్వంగా దేవుని మందిరంలో ఉండాలి కదా! మరి దేవుని సన్నిధిలో చేరాలి కదా! అదే గర్వంగా మరి దేవుడిస్తున్న ఆజ్ఞలను పాటించాలి కదా! అదే గర్వముతో మరి దేవుడిస్తున్న ఆ జీవితాన్ని, మరి సమర్పించుకోబడాల్సిన జీవితాన్ని సమర్పించుకోవచ్చు కదా! మరి ఆ విషయంలో మాత్రం ఫెయిల్ అయిన వారు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి మాత్రం చాలా సంతోషంగా చెప్పుకుంటారు. మరి అది మిగతా సంతోషాన్ని కూడా ప్రభువు సన్నిధిలో సమర్పించుకోవాలి. ఎవరైతే మహోన్నతుని చాటున నివసిస్తారో, ఎవరైతే తమను తాము ప్రభువుకి సమర్పించుకుంటారో, ఆయన కాపుదల కొరకు సమర్పించుకుంటారో, ఆయన భద్రత కొరకు సమర్పించుకుంటారో, ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నిస్తారు. ఆయన సన్నిధిలో ప్రతి వారం నేను ఉండాలి. బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, బలగం కోసమో, బంధం కోసమో, ఇంకెవరి కోసమో మరి ఆదివారపు ఆరాధన కానీ, శుక్రవారపు ప్రార్థన కానీ, ఆయన సన్నిధికి దూరంగా ఉండడం కానీ చేయకూడదు. ఇలా ఎవరైనా చేస్తే మరి అది ఇంక నేను చెప్పలేను. ఎందుకంటే అలా చెప్పితే కూడా శాపం అనేవారుగా ఉంటున్నారు మీరు. ఈరోజు చాలామంది జీవితాల్లో మరి లోతైన విషయాలు తీసుకొచ్చి పెడితే శాపం పెడుతున్నారు, భయపెడుతున్నారు అనే వారిగా ఈరోజు చాలామంది ఉన్నారు. చాలా దుఃఖంగా అనిపిస్తూ ఉంది. లోపట విషయాలు తీసుకొచ్చి పెడుతున్నప్పుడు శాపం పెడుతున్నాడు, భయపెడుతున్నాడు అనే వారుగా ఉంటారు. ఎప్పుడు మన వాళ్ళకి ఏం కావాలి అని అంటే దీవెనలు, ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్, అభిషేకము అన్నీ పడుతూ ఉండాలి. అలాంటి వారిక భద్రత కాపుదల ఉండేది. చూడండి దేవుని వాక్యం చక్కగా చెప్తుంది. సర్వోన్నతుని చాటున నివసించే వారికే భద్రత, అపాయము నీ యొద్దకు రాదటును. దేవుని సన్నిధికి నువ్వు సమర్పించుకుంటే ఏ అపాయము నీ యొద్దకు రాదు. నీవు దేవుని సన్నిధిలో ప్రయత్నం చేయాలి. నేను ఉండాలి ఈరోజు ఆదివారం. ఎవరు నిన్ను అడ్డగించుకున్నా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎవరు నిన్ను ఆపుతున్నా, ఉద్యోగమైనా సరే వదిలిపడేయాలి. కానీ మనం ఉద్యోగాలను వదులుకోం, స్నేహితులను వదులుకోం, మనకున్న ఆ బానిసత్వ జీవితాన్ని వదులుకోం, దానికి అడిక్ట్ అయిపోతాం. ఈరోజు చాలామంది చిన్న చిన్న వాటి కొరకు దేవుని సన్నిధిని దూరంగా వెళ్ళి ఉంటారు. అపాయము రాగానే అప్పుడు అంటారు, నేను నీ బిడ్డను కదా, నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? నేను నీ బిడ్డను కదా, నీకు కానుకలు ఇస్తున్నాను కదా, నీకు దశమ భాగాలు ఇస్తున్నాను కదా, నువ్వు కోరినట్టు జీవితం జీవిస్తున్నా కదా. అంటే ఆయన కోరినట్టు జీవితం ఏంటో తెలుసా? నీవు అన్ని వేళలా, అన్ని సమయంలో ఆయన సన్నిధిలో జ్ఞాపకంగా ఉండాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతావు. అదే ఆయన కోరిక. అది కాదు ఆయన కోరిక. ఆయన కోరిక ఏంటంటే నీవు సమర్పించుకోవాలి, మనల్ని మనము సమర్పించుకోవాలి. ఆయన భద్రత కొరకు, ఆయన క్షేమం కొరకు, ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్న మన జీవితాన్ని మంచిగా కాపాడాలనుకుంటున్నాను. ఆ కాపుదల మనకి ఇవ్వాలి. కుమ్మరి దగ్గరికి వెళ్ళి నాకు ఒక కుండ కావాలి అని మనం మట్టితో తయారు చేస్తున్నప్పుడు, కుమ్మరి మట్టితో తయారు చేస్తున్నప్పుడు కద అలా 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 అని చెప్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఆ కుమ్మరికి ఆ పాత్ర చేయడం పాసిబుల్ అవుతుందా? కంసాల దగ్గరికి వెళ్ళి మరి ఒక ఆభరణం తయారు చేయమని ఇచ్చినప్పుడు ఈ డిజైన్ కావాలి, ఆ డిజైన్ కావాలని మొదలు చెప్తుంటే ఆ డిజైన్ చేయగలుగుతాడా? మనము అప్పచెప్పాలి. మనకి డిజైన్ కావాలి, ఇదిగో ఇలా కావాలి అని, ఒక మోడల్ కావాలని చూపించేస్తే వదిలేయాలి. అప్పుడు ఆ కంసాలి ఏం చేయాలో, దాన్ని ఎలాంటి ఆభరణం తయారు చేయాలో చేస్తాడు. కుమ్మరి ఏ పాత్ర తయారు చేయాలో, ఎలాంటి డిజైన్ పాత్ర కావాలో చేసేది. ఈరోజు మన జీవితం కూడా అంతే. మనము కంప్లీట్గా సమర్పించకుండా నా జీవితానికి ఇది కావాలి, నా జీవితానికి అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని మరలా ప్రభుని
మనము ప్రశ్నించే వారిగా ఉంటున్నాం. ప్రియ కుమార, ప్రియ కుమార్తె, ప్రియ సంగమ, క్రైస్తవ జనాంగమ, ఈరోజు ప్రభువు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నీకు రాదు. ఎప్పుడు నీవు ప్రభువు నీ సన్నిధిలో చేరాలి. నీవు ప్రభువుకు సమర్పించుకోవాలి. నీవు ప్రభువు కాపుదల కొరకు కంప్లీట్గా ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఆయన ప్రభు సన్నిధిలో అన్ని వేళ, అన్ని సమయాలు, దుఃఖ దినమందు, బాధ దినమందు, నీకు ఏ నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏదొచ్చినా నువ్వు ప్రభు సన్నిధిలో కనబడే ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు ఏ అపాయం రాదు. నీ ముందు 10,000 మంది, నీ కుడి పక్కన 10,000 మంది, నీ ముందు 10,000 మంది పడి ఎంతమంది నీ మీదికి దండయాత్ర చేసి వచ్చినా నీకు ఏ అపాయం రాదు. మరి జ్ఞాపకం చేసుకుంటామా? ప్రార్థన చేసుకుందామా? తలదించుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడనైనా సర్వశక్తిమంతుడు అవుతాడు, గొప్ప దేవుడు అవుతాడు, అద్భుతాల దేవుడు అవుతాడు, అయ్యా ఆశ్చర్యకరుడు దేవుడు అన్నాడు. ఈరోజు మాకు వాగ్దానం ఇస్తున్నావు తండ్రి. నీ కాపుదల కొరకు మేము ఎదురు చూడాలని, నీ భద్రత కొరకు మేము ఎదురు చూడాలని, నీ చాటున మేము నివసించాలని, ఇదిగో నీ బిడ్డలుగా నైనా నీ సన్నిధిలో నైనా మేము ఉండాలని. అయ్యా నీ బిడ్డలుగా అంటే దేవుని బిడ్డలుగానే, మేము దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం, కానీ నీ బిడ్డలుగా జీవించే ప్రయత్నం మేము చేయట్లేదేమో నాయన. అందుకే ఈరోజు మాతో మాట్లాడుతున్నావేమో తండ్రి. అనేక ప్రయత్నాలు, లోక ప్రయత్నాలు, అనేక ప్రయత్నాలు, ఈ శరీర అనుసారమైన ప్రయత్నాలు, అనేక ప్రయత్నాలు, ఈ లోక ఆశల ప్రయత్నాలు మేము చేస్తున్నామేమో, కానీ నీ యొక్క జీవితం కొరకు, నీ యొక్క ఆశ కొరకు, నీ యొక్క సమర్పణ కొరకు, నీ యొక్క నాయన ప్రభు సంపూర్ణ జీవితం కొరకు మేము ప్రయత్నించట్లేదేమో. ఈరోజు వాగ్దానం చేస్తున్న దేవుడా నీ కొందనాలు. ఇదిగో తండ్రి ప్రభా, మా పక్కన 1000 మంది పడినను, మా కుడి పక్కన 10,000 మంది పడినను ఏ అపాయం మాకు రాదని సెలవిస్తున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఇదిగో నాయన నిజముగా నాయన మా మీదికి నాయన ప్రభా, ఇదిగో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో బాధలు, ఎంతోమంది దండయాత్ర అయ్యా, ఎన్నో నాయన ప్రభా నాయన విరుద్ధాలుగా అయ్యా మా మీదకి వస్తున్నాయి. నీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం నాయన. ఈరోజు నాయన నీ కాపుదల కావాలి నాయన, నీ భద్రత కావాలి అయ్యా. ఇదిగో నీ క్షేమం నువ్వు అనుగ్రహించాలనుకుంటున్న క్షేమం మాకు కావాలి తండ్రి. ఇదిగో తండ్రి ప్రభా, నీ భద్రత మాకు అనుగ్రహించమని, నీవు మాకు తోడుగా ఉండమని. ఇదిగో తండ్రి ప్రభా, ఏ అపాయం రాబోతుందో నాయన నువ్వు ముందుగానే మాకు వాగ్దానం చేస్తున్న దేవుడు. ఇదిగో ఏ అపాయము నీకు రాదని అంటున్నావు అయ్యా. అపాయాల గుండా మా వాహనాల చుట్టూ నైనా, మా ప్రయాణాల చుట్టూ అయ్యా, ఇదిగో మా ఆలోచనల చుట్టూ అయ్యా, ఇదిగో మా స్థలాల చుట్టూ అయ్యా, మేము వెళుతున్న ప్రతి నాయన మార్గం చుట్టూ నీ కంచె వేసి, నీ కాపుదలు వేసి, నీ భద్రత వేసి, ఇదిగో తండ్రి ప్రభా నువ్వు వాగ్దానం చేస్తున్న దేవుడు అపాయమేవి కలగకుండా సహాయం దయచేను. ఈరోజు నీ ప్రియులుగా, నీ బిడ్డలుగా ఎంతమంది ఎక్కడ ఏ ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏ అపాయం నీ బిడ్డలకు సంభవించకుండా నైనా ఇదిగో నీ దేవతల భద్రత దయచేయడనట. ఇదిగో తండ్రి ప్రభా నైనా నీ చిత్తానుసారమైన జీవితంలో జీవిస్తున్నప్పుడు నైనా ఇదిగో నువ్వు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాను అంటున్నావు తండ్రి. అయ్యా మీ దేవదూతలకు ఆజ్ఞాపించండి, మాకు భద్రత దయచేయండి నాయన. అయ్యా మాకు క్షేమం దయచేయండి నాయన. నీ ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అయ్యా, ఈ వాక్కు వింటున్న ప్రతి బిడ్డకు నాయన క్షేమము కలుగునుగాక, భద్రత కలుగునుగాక, అపాయాలు ఏవి సంభవించకుండా ఇదిగో నాయన మేలుతో బిడ్డలు మరలా సంతోషముగా నీ సన్నిధిలో నాయన ప్రభ ఉందురుగాక. ఇదిగో తండ్రి అద్భుతమైన ఆశ్చర్యకరమైన బిడ్డలుగా, నీకు సమర్పించబడిన బిడ్డలుగా, నీ చాటున నివసించే బిడ్డలుగా నాయన భద్రత కొరకు నాయన ఇదిగో తండ్రి ప్రభ నీకు అప్పజెప్పుకునే వారిగా ఉండటకు సహాయం దయచేయమని నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నాను నాయన. అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించినగాక. మరి ఏ అపాయము మీకు సంభవించకుండా దేవుడు మీకు మేలు చేయునుగాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.